ఇన్నింగ్స్ గురించి ఆమె అంటూ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. How you doing today, ma'am? I asked how you were doing today. I'm doing. What is the purpose of your visit to the United States? My sister is attending my wedding. What? ये ब्राउन ब्रेड सफेद अंडा ये सब तेरे नए डांस क्लास के बाद शुरू हुआ. तो क्या तुम्हारा वो झांस डांस? Mom, it is not jazz dance. It is jazz dance. घर में नहीं पढ़ सकते? तुम पढ़ाओगी मुझे इंग्लिश लिटरेचर? अरे वो अमेरिका है, तुम अंग्रेजी भी ठीक से नहीं जानती ना. My wife, she was born to make laddu. मौसी, आप सिर्फ लड्डू बनाने के लिए पैदा नहीं हुई. हेलो, इंग्लिश ट्यूशन? I can come in? You may not. But You need to ask, may I come in? बदला नज़ारा यूं सारा का सारा न्यू మన వాళ్ళని మన పత్రికారుల్ని చూసి కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు చేస్తున్నానంటే మా ఆయన భూమి కపూర్ గారు గౌరీ బాల్కే గారు ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు బాల్కే గారి వైఫ్ గౌరీ గారు ఈ సబ్జెక్ట్ రాశారని చెప్పారు. ఈ సబ్జెక్ట్ వినగానే నాకు ఎంతో చాలా బాగా అనిపించింది. ఆవిడ డైరెక్టర్ గౌరీ గారిని నేను మొట్టమొదటిసారి చూడగానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ఎంతో అందంగా కథ చెప్పారు. ఆ పాత్ర శశి అనే క్యారెక్టర్ని ఎంతో బాగా ఆలోచించి రాశారు. సో ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదు. ఈ పిక్చర్ నాకు సరైన పిక్చర్ అని నేను సైన్ చేశాను. దానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బాల్కే గారికి డైరెక్టర్ గౌరీ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అఫ్ కోర్స్ ప్రియా, we had a great time in New York working with her. It's a really great experience and she's very sweet and she has done very well. మిగతా ఏమండి ఇది కూడా తెలుగు స్ట్రైట్ పిక్చర్ అండి. మీరు దీన్ని తెలుగు స్ట్రైట్ పిక్చర్ లేదు అని మాత్రం అనుకోవద్దండి. చాలా పోర్షన్స్ మనం షూట్ చేశాము. ఎక్సెప్ట్ ద ఇంగ్లీష్ డైలాగ్స్ చేయలేదు. మిగతావన్నీ స్ట్రైట్ పిక్చర్ లాగే చేసాము. ఇది స్ట్రైట్ పిక్చర్. ఏమండి మొదట నా పిక్చర్ చూడండి, ఆ తర్వాత మన గురించి మాట్లాడండి. అంటే ఇప్పుడు వస్తుంది ఎక్కువ దాని గురించి. ఫస్ట్ మీ అమ్మాయిని టాలీవుడ్ కి పరిచయం చేస్తారా, లేదంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అలా? నేను అదే ఇప్పుడే చెప్పాను. ఇప్పుడే నేనే న్యూ కమర్ లాగా చాలా కాలం తర్వాత యాక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ గురించి మాట్లాడటం చాలా ఎర్లీ అనుకుంటారు. కాకపోతే సినిమాకైతే కనుక రీఎంట్రీ అని చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత చేయటం ఎలా ఫీల్ అయ్యారు కెమెరా ముందుకు రావటానికి? చాలా కాలం తర్వాత అంటే కొందరు చెప్తేనే నాకు గుర్తొస్తుంది, ఓ చాలా కాలం అయిపోయిందా అనేసి. లేకపోతే ఎలా ఉందంటే మొన్న షూటింగ్ చేసి ఒక సండే ఫ్రీ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ షూటింగ్ వచ్చినట్టు అనిపించింది. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ గ్యాప్ ఇన్ బిట్వీన్. అండ్ థ్యాంక్స్ టు గౌరీ. They made me so comfortable. They made me feel so comfortable. They really, I never had any. సో మీరు మొన్న ఇంటర్వ్యూలో ఇయర్కి ఒక సినిమా చేస్తానని చెప్పారు బెంగళూరులో. అయితే ఇవాళ న్యూస్ వచ్చింది. చెన్నై నుంచి అనుకుంటాను. యాక్చువల్గా ఇయర్లీ ఒక పిక్చర్ చేస్తానని చెప్పలేదు. తప్పకుండా పిక్చర్ చేస్తాను. కానీ అది నాకు నచ్చిన పాత్రగా నచ్చిన పిక్చర్గా ఉంటే తప్పకుండా నేను చేస్తాను. ఇయర్లీ వన్ ఏంటి, ఇయర్లీ ఒక 5-6 పిక్చర్స్ కూడా చేస్తాను. నచ్చిన పాయింట్ అని లేదు, మొత్తం పిక్చరే నాకు నచ్చింది. అంటే ఆ క్యారెక్టరు నా ఒక్క క్యారెక్టరే కాదు, ఆ పిక్చర్లో చాలా క్యారెక్టర్స్
చాలా బాగా పోర్ట్రేట్ చేశారు గౌరీ గారు. సో అన్ని క్యారెక్టర్లు నాకు నచ్చిన. అవును, ఇది మొదటిసారి ఆడ డైరెక్షన్లో చేయటం, కానీ నా వరకు ఆమె ఒక డైరెక్టర్గానే నేను అనుకున్నాను. ఆడ మగ అనే ఒక డిఫరెన్స్ లేదు. చాలా బాగా, అంటే ఆమె మొదటి పిక్చర్ అని అనిపించలేదు నాకు. చాలా బాగా చేశారు. ఉండండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీదేవి గారు, చాలా లెటర్స్, చాలా డ్రాయింగ్స్ అవన్నీ చేశాను, కానీ అడ్రస్ నాకు ఎప్పుడు దొరకలేదు పంపించడానికి. షూటింగ్ అప్పుడు చాలా నర్వస్ గా ఉన్నాను. అన్ని సీన్స్ శ్రీదేవి గారితో ఉన్నా కూడా శ్రీదేవి గారు ఆటోగ్రాఫ్ అడిగే ధైర్యం నాకు ఎప్పుడు రాలేదు. ఇవాళ తర్వాత మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో తెలియదు. నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? నా క్వశ్చన్, నాకు ఒక ఆటోగ్రాఫ్ కావాలి. చిన్నప్పటి నుంచి దీనికోసం వెయిట్ చేశానండి. సో దిస్ ఇస్ లైక్ రియల్లీ ఎక్సైటింగ్ మూమెంట్ ఫర్ మీ. అది ఎప్పుడని అడుగుకండి. అది తీసుకోండి, నాకు రెమ్యూనరేషన్ వద్దు చాలు. Oh my God! My autograph.